दो तीन का एक साथ नहीं होता है। पहले बड़ी वाली का दोनों एक साथ पढ़े, बड़ी वाले का खत्म हो गया टेंथ, वहीं पर हुआ मेरे में। फिर सेकेंड वाली को अब कोरोना टाइम आ गया, इसकी वजह से 1 ईयर पूरा फीस नहीं बनी। अब वो स्कूल में गया, पूरा फीस ही बनना 1 ईयर का पढ़ो या ना पढ़ो, इसीलिए वहाँ से निकाल के यहाँ पर डाला। यहाँ पर डालने के बाद भी अच्छा ही पढ़ रही, बच्ची प्रॉब्लम नहीं है, अच्छी है। पहले ఒక ఫాదర్ రిటర్న్ ఏం చేయాలంటే మేడం నాకు హాస్పిటల్ ఆ బాబు విని చదివిన వాళ్ళు బాగుపడుతుంది, బాగా రాస్తున్నారు, మంచిగా చదువుతున్నారు. ఆ వినని వాళ్ళు ఏమవుతుందనంటే కాదు అంతే, వాళ్ళను బాగా చేసే బాధ్యత మనది, పేరెంట్స్. కాబట్టి ఇట్లాంటి వాటికి వాళ్ళు ఏం చేయలేదు, అయినా సరే చేస్తున్నారు. పేరెంట్స్తో మాట్లాడుతున్నారు, ఫోన్ ఇవ్వద్దు వాళ్ళకు, పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా కొంచెం గమనించండి అని చాలా రకాలుగా మన పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడల్లా వాళ్ళు కొంచెం క్లూ ఇస్తున్నారు, మనకి ఏ విధంగా పెంచాలి. వచ్చిన మేడం కూడా ఏ విధంగా మీరు చేయండి అని చెప్పేసి తను కూడా మాట్లాడింది. కానీ మనం చేయలేదు, ఎందుకంటే మన పనులు గుడి వెళ్ళాలి, పొద్దున ఎవరైనా వంట చేయాలి, వాళ్ళకి చేసి పెడుతున్నాను, అది కూడా కరెక్టే చెయ్యాలి. కానీ మన పిల్లల్ని తీసుకోవడం కూడా మన బాధ్యత. కాబట్టి మన పిల్లలను బాగు చేసే బాధ్యత మన పైనే ఉంది. అదొక్కటే మీరు చేయండి. టీచర్స్ తరఫున, సార్ వాళ్ళ తరఫున అన్నీ చేస్తున్నారు. అవును, నేను ఆడంతా వాళ్ళు మీరు చెప్పారు కదా, మేము కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుని గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళినప్పుడు ఇట్లా పాటలు కూడా ఏమి లేదు, ఇంట్లో కూర్చొని చదువుకునేవాళ్ళు. బ్యాగ్స్ కూడా లేదు. అప్పుడు ఏదైనా సంచులతో కుట్టి ఇట్లా వేసుకొని మెడలోకి వేసుకొని వెళ్ళేవాళ్ళు. అట్లాంటి స్థితి మారిపోయింది. ఇప్పుడు వాళ్ళ సారు అన్ని రకాలుగా చాలా మందితో మాట్లాడి బ్యాగ్స్ ఇప్పించడం కావచ్చు, షూ, బుక్స్, అన్ని విధాలుగా మన పిల్లలకు వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు, అన్ని విధాలుగా సహాయపడుతున్నారు. ఒకటి ఏంటంటే మనం కొనిపించేది పెన్ను ఒకటే, మనకు అదొకటే బాధ్యత మన తల్లిదండ్రుల పేరెంట్స్ పైన ఉంది. అది కూడా మనం చేయలేకపోతే ఇంకా వేస్ట్. ఫుడ్ వాళ్ళు పెడుతున్నారు, టిఫిన్ కూడా సార్ మాట్లాడి పిల్లలందరికీ బ్రేక్ఫాస్ట్ అది రావడానికి తను చేసి మాట్లాడి తీసుకొస్తా ఉన్నారు, అది తింటా ఉన్నారు. తిండి వరకే బాధ్యత కదా, అన్ని చేస్తున్నా మనం చూసుకుంటాం. కాకపోతే ఏంటంటే తప్పంతా పేరెంట్స్ దగ్గర ఉంటుంది. అదొకటి మీరు అందరూ. मैं आप लोग को आपके बच्चों के बारे में बताने वाली हूँ। बच्चे और की बूंदों की तरह शुद्ध और पवित्र होते हैं, वह कल के नागरिक है। आजकल प्राय घर घर से टॉपर्स और रैंकर्स की तैयारी करने की कोशिश की जा रही है। कई लोग यही नहीं सोचते कि बच्चों के मन में क्या है, वह क्या सोचते हैं, उनके क्या विचार है। यानी आप लोग अपने बच्चों के बारे में कभी नहीं सोचते कि उन्हें क्या बनना है, बस आप उन्हें प्रेशर करते कि वो आपको उन्हें क्या बनाना है। आपको अपने बच्चों के बारे में भी सोचना चाहिए कि उन्हें क्या करना है और वह क्या सोचते हैं। अगर आप उनकी सोच को और साथ देंगे तो वो खुश होंगे। और उनके विचार यानी वो हमेशा क्या थॉट करते हैं, आप उन्हें प्रेशर करते हैं कि उन्हें उनके ड्रीम्स पे नहीं जाने देते। आप उनको प्रेशर करते हैं कि पुलिस बनो, ये बनो, वो बनो, पर आप कभी उनसे नहीं पूछते कि उन्हें क्या बनना है। तो प्लीज आप लोग उनकी भी सुनिए, उन्हें क्या बनना है, वह अपने ड्रीम्स को भी ज़्यादा जल्दी अचीव करेंगे और खुश भी रहेंगे। చెప్పింది కానీ మనకు మెసేజ్ కూడా మేమంటే సాటిస్ఫాక్షన్, సంతోషంగా ఉంటాం. మా పిల్లలు కూడా చాలా ఇంప్రూవ్ అయ్యారు, మంచి మాట్లాడుతున్నారు, మంచి చదువుతున్నారు. ఇంట్లో కూడా మా బాబు థర్డ్ క్లాస్ అయినా పర్లేదు, మంచి చదువుతాడు. వాళ్ళ టీచర్ల గురించి గొప్పగా చెప్తాడు, ఎవరు కూడా మంచి చూసుకుంటారు. అందరు కూడా మేము వచ్చినా మంచి రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తారు. మా పిల్లలకి ఇది అంటే కూడా టీచర్లు చూసుకుంటారు, వాడికి ఏమైనా ప్రాబ్లం ఉందంటే టీచర్లు కూడా చెప్తారు. మంచిగా ఒక పేరెంట్స్ లాగా టీచర్ లాగా మంచి మేము హ్యాపీ.